హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము తంగలన్ ట్రైలర్ గురించి. రీసెంట్గానే తంగలన్ ట్రైలర్ వచ్చిందనమాట మన విక్రమ్ గారిది. చూసుకుంటే మాత్రము ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది, లైక్ కంగువాలో వచ్చిన వైబ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మాత్రం బ్రిటిష్ ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ ట్రైలర్ చూసాక అర్థమైంది ఏంటంటే ఇదేదో గోల్డ్ గురించి ఉంది. కాకపోతే అది దేనికి డైవర్ట్ అవుతుంది, ఏదో తాంత్రిక విద్యకో ఏదో మాంత్రికురాలకి అలా ఒక డైవర్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ చాలా సెక్టర్స్కో ఉంది మనకు. లైక్ ఇక్కడ ఆదివాసులు ఉన్నారు, బ్రిటిషర్స్ ఉన్నారు. అంటే ఇది బ్రిటిష్ కాలంలో అయింది, 1800 నుంచి 19 మధ్యలో అయి ఉండొచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడ గోల్డ్ ఉందని ఒక డౌట్తోనో రూమర్తోనో దేని వల్లనో వచ్చి ఆదివాసులను అడిగి, లైక్ అక్కడ గోల్డ్ ఉంటే మాకు తీసివ్వండి, దాంట్లో సగం సగం పంచుకుందామని ఏదో ఒక డీలింగ్ అయినట్టుంది. కాకపోతే దాని తర్వాత ఆ గోల్డ్ కోసం వెళ్ళాక చాలామంది అక్కడ చనిపోతారు అన్నమాట దానివల్ల. సో దాని తర్వాత ఎందుకు అవుతుంది అలా అని చూసుకుంటే మాత్రం ఏదో మాంత్రికురాలు ఎవరో ఉన్నారు అక్కడ. సో వాళ్ళని ఎవరు డిఫీట్ చేయగలుగుతారంటే ఈ ఆదివాసుల నుంచి ఒకరు డిఫీట్ చేయగలుగుతారని అందులో ఉంది. కాకపోతే ఇక్కడ ఇంతవరకు తెలిసింది. దీని తర్వాత మాంత్రికులు ఎవరు, అసలు ఏంటి పవర్స్, అవంతా నిజమేనా లేకపోతే ఏమైనా మూఢనమ్మకాల ఏంటో ఇంకా ఏం క్లారిటీ రాలేదు. మూవీ వచ్చాక తెలుస్తుంది పక్కా. ఇదేదో దీని ఇంకా ఏదో ఒక రీజన్ ఉంటుంది సైంటిఫిక్ ప్రకారంగా. అయితే వచ్చాక చూద్దాము. అండ్ ప్రొడక్షన్ వాల్యూ విషయానికి వచ్చేస్తే మాత్రము చాలా చాలా బాగుంది. లైక్ చాలా రిచ్గా కనపడుతుంది ఎక్కడ చూసినా. చాలా మంచి ప్రొడక్షన్ పెట్టారు అన్నమాట అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంది. ఆ బ్లాక్ ప్యాంథర్ కానీ ఆ స్నేక్ కానీ అవన్నీ ఓకే ఇష్యూ ఉన్నాయి. ఎక్కడ అరే ఇది విఎఫ్ఎక్స్ రా అని మాత్రం డౌట్ రావట్లేదు. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి మాత్రం విక్రమ్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది. చాలా ఎపిక్ యాక్టింగ్ చేశారు అందులో. లైక్ లిటరలీ అబ్బా ఇది విక్రమేనా అని అన్నట్టు చేస్తారు. లైక్ యాజ్ యూజువల్ ఎప్పుడు అలాగే చేస్తారు అతను. చాలా చాలా బాగా చేశారు. తన యాక్టింగ్ అసలు మనం క్వశ్చన్ వేయలేము. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనము మెచ్చుకోవాల్సింది ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్. అబ్బా చాలా 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 రియలిస్టిక్గా మంచిగా చేశారు. మేకప్ అయితే చాలా మంచిగా ఉంది. అయితే అక్కడ మనం చాలా మెచ్చుకోవాలి వాళ్ళను. కాస్మెటిక్ డిపార్ట్మెంట్ కానీ మేకప్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేస్తే లాస్ట్ షాట్ అబ్బా అది మనీ షాట్ అనుకోవచ్చు అందులో. లైక్ విక్రమ్ గారు ఒక్కరే మొత్తం గోల్డెన్ పెయింట్ వేసుకొని మిగతా మొత్తం వెంకల మొత్తం బ్లాక్ పెయింట్ వేసుకొని ఉన్నారు. అది చాలా చాలా ఎపిక్ షాట్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి షాట్స్ మన మూవీస్లో చూడడం చాలా చాలా తక్కువ. అండ్ అలాంటివి చూస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఎవరు. అది చూసాం, చాలా చాలా బాగుంది. ఇలాంటివి ఇంకెన్నో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ నుంచి. సో ఇలాంటి క్లీన్ అండ్ నీట్ రివ్యూ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసేయండి. అండ్ దాంతోపాటు మన ఛానల్లో మరిన్ని రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ రివ్యూస్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.